నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. సో నిన్న సంక్రాంతి సందర్భంగా, అలాగే ఏంటంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా ముంబైలో స్టాక్ మార్కెట్కి సెలవు ప్రకటించడంతో నిన్న మార్కెట్స్ పనిచేయలేదు. అయితే పండగ పూట మార్కెట్స్ మాత్రం అప్లోనే ఉన్నాయి. నిన్న సాయంత్రం కూడా అరౌండ్ 56 పాయింట్స్ అలా అప్ అయ్యి యూఎస్ మార్కెట్స్ కూడా అప్లోనే ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఏంటంటే మార్కెట్స్ కొంత అప్లోనే నడుస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఏంటంటే మరి ఈరోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, సో ఈ పండగ శుభవేళ అసలు మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏమైనా యావరేజ్ చేసుకునే పొజిషన్ ఉందా, అసలు ఎట్లా ఉండింది, మరి అలాగే ఏంటంటే మొన్న వెండి కూడా ఏంటంటే పరుగులు పెట్టేసింది. కాబట్టి ఏంటంటే వెండి కూడా అలాగే ఏంటంటే ఆల్మోస్ట్ 3 lakhs టచ్ చేసేసింది. సో మరి అసలు ఈ వెండి పరుగులు ఆపటం లేదు. అలాగే ఏంటంటే కాపర్ సంగతి ఏంటి, కాపర్ చూడాలా, మరి బంగారం మాత్రం నెమ్మదిగానే ముందుకు వెళ్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, అందులోనూ ఈరోజు వారంలో చివరి రోజు. సో ఈరోజు కొంత అమ్మకాల ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఈ సందర్భంలో అసలు స్టాక్ మార్కెట్స్ ఎలా ప్రతిస్పందించబోతున్నాయి, ఎలా ఉండబోతోంది ఈరోజు స్టాక్ మార్కెట్స్ అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు మాకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ స్టాక్ మార్కెట్లో సూచనలు, సలహాలు, అలాగే మీ సందేహాలు ఏమైనా ఉంటే అవి కూడా మీరు తీర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ప్రైమ్ 9. సో మరి అయితే మాత్రం మీరు తప్పనిసరిగా మొబైల్లోనే మాట్లాడాలి, టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడండి. అప్పుడు మాత్రమే మేము చెప్పే సలహా, సూచన తప్పనిసరిగా చక్కగా అందుతుంది. దానివల్ల మీరు కూడా అంటే లాభాల బాటలో పయనించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు మా విజ్ఞప్తిని మన్నిస్తారని, అలాగే తప్పనిసరిగా అంటే మీరు టీవీని మ్యూట్ చేసే మాట్లాడతారని ఆశిస్తూ మరి ఇంకా కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోతున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ కనుమ టు యూ అండ్ ప్రేక్షకులకు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు, మీ మేనేజ్మెంట్ కి, ప్రైమ్ 9 మేనేజ్మెంట్ కి, ప్రేక్షకులందరికీ హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ వర్డ్ సార్. ఎస్ సార్. సో సార్ మరి మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఒక 20 seconds చెప్తే సార్. మన కాలర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు సార్. సో కాలర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక 20 seconds లో మార్కెట్ అప్డేట్ ఇవ్వండి సార్. మన మార్కెట్ లేదు, డ్రామాటిక్ మూవ్మెంట్ యుఎస్ మార్కెట్స్ లో బాగానే మంచిగానే ఉంది. సో ఇన్ఫోసిస్ రిజల్ట్స్ మొన్న మన మార్కెట్ అయిపోయిన తర్వాత వచ్చినాయి. రిజల్ట్స్ బాగున్నాయి, గైడెన్స్ బాగుంది. 1.5% నిన్న 1.5% నుంచి మొన్న మన మార్కెట్ అయిపోయినాక యుఎస్ మార్కెట్ లో ఏడిఆర్ 1.5% నుంచి 10% పెరిగింది. నిన్న కూడా 4 to 5% పెరిగి మళ్ళీ తర్వాత కొంచెం ఇదైంది. అంటే ఓవరాల్ గా చూస్తే మన మార్కెట్ మొన్నటి క్లోజ్ అయ్యేదానికి ఇవాళ చూస్తే 7 to 8% ఏడిఆర్ ఉంది. అంటే ఇన్ఫోసిస్ వాళ్ళు మనం వాచ్ చేయాలి, ఎవరైనా సరే వాళ్ళు వాచ్ చేయాలి. ప్లస్ ఇవాళ ఏంటంటే ఇవాళ ఈవినింగ్ మార్కెట్ అయిన తర్వాత రిలయన్స్ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ కూడా బాగానే ఉండొచ్చు. అది కూడా కొంచెం మండేకి రిజల్ట్స్ కూడా బాగుంటే కనుక రిలయన్స్ కూడా ఈ మధ్య కాలంలో 8% పడింది లాస్ట్ వీక్. సో అది కొంచెం రికవర్ వచ్చేది ఎక్స్పెక్టేషన్. ప్లస్ సాటర్డే హెచ్డిఎఫ్సి, ఐసిసి మెయిన్ ఉన్నాయి. ఈ ఇండెక్స్ బేస్ లో బ్యాంక్ నిఫ్టీలో మేజర్, సో ఇండెక్స్ లో కూడా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం డైరెక్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దీని అనుగుణంగా ఇన్ఫోసిస్ ప్లస్ ఉంది కదా, నిఫ్టీ 60 points గ్యాప్ అప్ చూపించింది. బట్ మన మార్కెట్ మటుకు 45 points గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం అప్పర్ సైడ్ కన్సాలిడేషన్ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ బాగున్నట్టు లెక్క. ఒక రకంగా చూస్తే డౌ కూడా more than 50,000 ఉంది. S&P బ్రాడర్ మార్కెట్ కూడా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. దాదాపు 3-4 months నుంచి చూడండి, 6,600 నుంచి 7,000 S&P పాయింట్. సో మన మార్కెట్ కూడా కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. పెద్ద పడట్లేదు, పెద్ద పెరగట్లేదు. అంటే ట్రిగర్ పాయింట్ ఏంటంటే ఏదైనా డైరెక్షన్ తెలిసేది బడ్జెట్ తర్వాతే. బడ్జెట్ లో బూస్ట్, మనం అనుకున్నట్టుగా బడ్జెట్ లో బూస్ట్ వస్తుందా అనేది చూడాలి. సో ఈ టీసీఎస్ పర్వాలేదు, ఇన్ఫోసిస్, ఏడిఆర్ బాగుంది కాబట్టి చిప్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని ప్లస్ లో ఉన్నాయండి. ఎన్విడియా గానీ, ఏఎండి గానీ ఇవన్నీ బాగా, అందుకే నాస్డాక్ ప్లస్ లో ఉంది. సో మన మార్కెట్ మటుకు లాస్ట్ 15 months తీసుకుంటే నిఫ్టీ 0 రిటర్న్స్ అనుకోవచ్చు, మైనస్ రిటర్న్స్ అనుకోవచ్చు. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ తెలిసిందే కదా బ్లీడింగ్. సో ఇప్పుడు కొంచెం బడ్జెట్ లో మనకి ఏదైనా బూస్ట్ ఇస్తారా, మెయిన్ అది చూడాలి. జియో వచ్చింది, జియో కూడా పెద్ద ఉండకపోవచ్చు ఎక్స్పెక్టేషన్. మెయిన్ ఏంటంటే ఇవాళ మార్కెట్ అంత ఎఫెక్టివ్ పోయినా మున్సిపల్ ఎలక్షన్స్ నిన్న జరిగినాయి, అందుకే మనకు సెలవు ఇచ్చారు. పండగని
మున్సిపల్ సెలక్షన్ ఇచ్చారు. Hmm. ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. అది అవును సార్. బీజేపీ కనుక కొంచెం అడ్వాన్స్ గా ఉంటే మార్కెట్ కొంచెం అవుతాయి. ఎందుకంటే సెంటిమెంట్ గా పెద్ద Yes, effect sentiment కాదు కాబట్టి. కానీ సెంటిమెంట్ ఉంటది. మన రిజల్ట్స్ ఇవాళ ఫస్ట్ 2 hours 3 hours లో అయిపోవచ్చు. Yes, sir. దాదాపుగా ఆ ట్రెండ్ తెలిస్తే మార్కెట్ ప్లస్ ఉండొచ్చు. అది పాజిటివ్ ఉంటే కనుక. రైట్ సార్, తప్పనిసరిగా. ఎస్ సార్. బ్యాంక్ 63,000 వరకు వెళ్ళొచ్చా అంటే ఓవర్ ఏ పీరియడ్ 63,000. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని ప్లస్ లో బాగా మంచి బూస్ట్ లో ఉన్నాయి. ఇది హెచ్డిఎఫ్సి ఐసిసి తప్ప మిగతావన్నీ. అవునండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్రెడీ ప్లస్లో ఉంది సార్. నిజంగానే మీరు చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీ కూడా ఓతం ఇవ్వచ్చు మార్కెట్కి. సో సార్ ఏం కాలర్స్ని చూద్దాం సార్. సార్ జానకిరామ్ గారు అనంతపురం, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే అండి, ప్రభు గారికి నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్, హ్యాపీ కర్మ సార్. హలో సార్. సార్ వినపడుతున్నారు సార్, చెప్పండి. ఫోర్టీస్ హెల్త్ కేర్ తీసుకున్నామండి. ఫోర్టీస్ హెల్త్ కేర్ సార్. ఫోర్టీస్ ఎంతలో హెల్త్ కేర్ తీసుకున్నారు? 9-10 దగ్గర తీసుకున్నామండి. 9-10 అండి. ఎక్కడండి? ఫ్రెష్ బయింగ్ అదే తీసుకున్నామండి. 9-10 దగ్గర తీసుకున్నామండి. అది ఉంచమంటారా తీసేయమంటారండి? ఉంచండి. పెద్ద పడట్లేదు. కింద నుంచి కొంచెం బాగానే ఉంది. బ్రేక్అవుట్ 9-10 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1100 నుంచి తగ్గింది. ఆ 9-10 క్రాస్ అయినప్పుడు మీకు 1050 దాకా రావచ్చు. 9-10 క్రాస్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కానీ బట్ ఇట్ విల్ క్రాస్. సో ఉంచుకోండి, ఏం పర్లేదు. డైరెక్షన్ మనకి ఫోర్టీస్ హెల్త్ కేర్ కన్నా ఫార్మా మీద కొంచెం డైరెక్షన్ తెలిసినప్పుడు ఇది కూడా కొంచెం బూస్ట్ అయ్యే అవకాశాలు ఉంది. సో అతి తొందరలోనే మన ట్రేడ్ డీల్ జరగచ్చు. ట్రేడ్ డీల్ అవకాశాలు ఉన్నాయి. దాని అనుగుణంగా ఫార్మా డీల్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు, పర్లేదండి. ఓకే సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, గోపి గారు కాకినాడ నుండి. గుడ్ మార్నింగ్ గోపి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ప్రభు గారితో మాట్లాడండి. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి, హ్యాపీ కర్మ అండి. హెచ్బిఎల్ ఇంజిన్ కవర్ చార్టర్ ఏదో పోయిందని చెప్పేసి 11% డౌన్ ఉంది సార్. యాక్చువల్ గా నేను 641 లో నాకు 200 క్వాంటిటీ ఉన్నాయి. 1050 కూడా వెళ్ళింది ఒకసారి. ఇప్పుడు ఏం చేయాలి? హోల్డ్ చేయమంటారా లేకపోతే టెక్నికల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు తీసేయచ్చా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? సార్ ఒక్కసారి స్క్రిప్ట్ పేరు చెప్పండి సార్. హెచ్బిఎల్ ఇంజిన్ సార్. హెచ్బిఎల్ ఇంజిన్ న్యూస్ ఉందండి, కొంచెం ఉంచుకోవచ్చు. హెచ్బిఎల్ ఇంజిన్ బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది. 778 11% డౌన్ అవుతుంది. కొంచెం లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి, పర్వాలేదు. రీసెంట్ కూడా మీకు 970 960 దాకా వచ్చి మళ్ళీ డౌన్ అవుతుంది. ఏదైనా మీకు బ్రేక్ కాకుండా 778 ఉంది. మీకు 750 అంటే కట్ కాకూడదు. 750 కట్ కాకపోవచ్చు. ఎక్కడ వచ్చి యూటర్న్ తీసుకోవచ్చు ఈ లెవెల్లో. లాంగ్ టర్మ్ కి అయితే పెట్టుకోండి. షార్ట్ టర్మ్ కి అయితే కొంచెం ట్రెండింగ్ డౌన్ ఉంది. అదేండి 641లో ఉందిట, హోల్డ్ చేయాలా లేదంటే అమ్మేయమంటారా అని అడుగుతారు. 641 అంటే మీరు డౌన్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ చేసుకొని కింద రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనుక్కోవచ్చు. ప్రెసెంట్ అంటే ట్రెండింగ్ నేల చూపే ఉంది కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయి. బట్ న్యూస్ ఉంది, దానికి న్యూస్ ఉండి కూడా నెగిటివ్ వస్తుందంటే ఆల్రెడీ ఆ న్యూస్ డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది. అందుకనే ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నారు. సో మళ్ళీ ఇది ఆ న్యూస్ మంచి న్యూసే, కంపెనీకి ప్లస్ పాయింట్. అది లాంగ్ టర్మ్ లో మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. మీరు బుక్ చేసుకొని కింద కొనుక్కోవచ్చు, లేదా లాంగ్ టర్మ్ వెయిట్ చేయొచ్చు, లేదా ఇంకొక పని చేయొచ్చు. యూటర్న్ తిరిగినప్పుడు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఎస్ సార్. సార్ అదండి సూచన సోదర్ గోపి గారు. సో సార్ మరో కాల్ రండి, వెంకటేష్ గారు నారాయణపేట నుండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకటేష్ గారు. ఇండోర్ తాలి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. ఇండోర్ తాలి ఫ్రెష్ బై సార్. ఓ ఫ్రెష్ బై. ఒక్కసారి స్క్రిప్ట్ పేరు చెప్పండి. ఇండోర్ తాలి. ఇండో తాలిన్ ఫ్రెష్ బై సార్. ఇండోర్ తాలి సార్, ఫ్రెష్ బై సార్. ఇండో తాలినా? ఇండో థాయ్ సెక్యూరిటీస్. ఇండో థాయ్ ఏం సార్? ఇండో థాయా? ఇండోర్ తాలి సార్. ఇండోర్ తాలి. తాలి ఏంటి సార్? తాలి ఏం డిస్ప్లే కావట్లేదు. స్పెల్ చేయగలరా ఒకసారి? INDO తాలినా. ఇండో థాయ్ అయితే కనపడుతుంది మనకి. ఒక్కసారి చూసి మళ్ళీ కన్ఫర్మ్ చేయగలరా? ఇండో థాయ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అయితే లిస్టింగ్ ఉంది సార్. వెంకటేష్ గారు, అది ఇండో థాయ్ సెక్యూరిటీసా? సరే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది సార్. సో సార్ మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సార్ బ్యాంక్ నిఫ్టీ బాగా అప్లో కనిపిస్తుంది బాగా. సార్ మరో కలర్ రైల్లో ఉన్నారండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పండి. ఆర్ఈసీ నా దగ్గర 377 కు 4,000 షేర్లు ఉన్నాయి సార్.
అది ఏం చేయాలి సార్? ఉండాలా ఎగ్జిట్ కావాలా? 370లో సార్, గుడ్ మార్నింగ్, రవీంద్ర సార్. 371 ఉంది. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది సార్, వెయిట్ చేయండి సార్, పర్లేదు. ఈ రీసెంట్ కూడా 380 దాకా వెళ్ళింది కదా, 381 రీసెంట్ కి వెళ్ళి కొంచెం డౌన్ లో ఉంది. మళ్ళీ మీకు 377 కనుక క్రాస్ అయితే కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. 377 కొంచెం ట్రెండ్ అప్పే ఉంది, ఉంచుకోండి. లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది, బాగా ఇబ్బంది పడింది. సో ఇప్పుడే కొంచెం బ్రేక్అవుట్ అయింది కాబట్టి మీకు ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు మీకు వుడ్లకి కొంచెం పైకి వచ్చే ఛాన్స్ లో ఉంది. హోల్డ్ చేసుకోండి సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, అనిల్ గారు నందిగామ నుండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. సార్ ఇంకొక షేర్ సార్, చెప్పండి సార్, చెప్పండి. యథార్థ హాస్పిటల్ సార్, యథార్థ హాస్పిటల్ సార్, యథార్థ హాస్పిటల్. ఓకే, ఫ్రెష్ బయింగ్ ఆల్రెడీ కొన్నారా? సార్ ఫ్రెష్ బయింగ్ అండి, కొన్నారా? ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? సార్, సార్ యథార్థ హాస్పిటల్ 750 లేకుండా 600 షేర్స్ కొన్నాను సార్ నేను. 750. ఉండాలా నేను ఎగ్జిట్ కావాలి? యథార్థ హాస్పిటల్ అంటే కొంచెం ట్రెండింగ్ డౌనే ఉందండి, ఇంకా వీకే ఉంది. ఇంకొంచెం తగ్గచ్చు. ఏదైనా మీకు 660 670 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చింది, బట్ ఇట్ విల్ టేక్ టైం, లాంగ్ టర్మ్. ఎందుకంటే అప్పర్ సైడ్ కన్సల్టేషన్ కంటిన్యూస్ గా దాదాపుగా 6 to 8 months తీసుకుంది. తర్వాత బ్రేక్అవుట్ అయింది 760 దగ్గర నుంచి తగ్గుతూనే ఉంది. సో మళ్ళీ మీకు రావాలంటే 660 దగ్గర కొంచెం క్రాస్ అవుతున్నప్పుడు మీకు 690 ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. అది బ్రేక్అవుట్ అయినప్పుడు మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, అనిల్ గారు నందిగామ నుండి. నమస్కారం అండి అనిల్ గారు. అనిల్ గారు గుడ్ మార్నింగ్ సార్. కాల్ డ్రాప్ అయినట్టుంది సార్. సో సార్ మరి బ్యాంక్ సెన్సెక్స్ బాగా అనిపిస్తుంది సార్. ఏంటి పొజిషన్ బ్యాంక్లో? బ్యాంక్ ఇప్పుడు ఏమైనా మనం ఇవాళ ట్రై చేయొచ్చా, లేదంటే యావరేజ్ చేయాలా? ఏంటి పొజిషన్? అంటే మీరు ఇవాళ ట్రై చేయొచ్చా అంటే ఆప్షన్ కోసం మీరు ఆప్షన్లను అట్లా చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్, బ్యాంకింగ్, కొంచెం మెర్జింగ్ కూడా, అంటే ఒక చిన్న బ్యాంకులని మెర్జ్ అయిపోతాయి. అట్లా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీకు మంచి ఇదే. బ్యాంక్ ఇప్పుడు 63,000 అంటే ఇప్పుడు 59,900 ఉంది. సో డెఫినెట్ గా 63,000 దగ్గర ఎవరైనా ఆల్రెడీ ఉంటే, ప్రాఫిట్ బుకింగ్ లో ఉంటే ఇంకొంచెం వెయిట్ చేయొచ్చు. ఆ స్క్రిప్ట్ కూడా ఒక్కోసారి ఏముందంటే ఒక్కొక్క స్క్రిప్ట్ కొంచెం యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది, పెరుగుతున్నప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంటది. అట్లాంటివి చూసుకుంటా ఉండాలి. ఏదైనా బ్యాంకింగ్ నిఫ్టీ ప్లస్ లో ఉంది కాబట్టి 63,000 అంటే ఇంకొంచెం బ్యాంకులు ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి, ప్రాబిలిటీస్ ఎక్కువే ఉన్నాయి. సో ఎక్కువ గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా, ఎస్బీఐ కూడా more than 1,000 ఉంది. సో చాలా కాలం తర్వాత. అవునండి. సో బ్యాంక్ స్టాక్స్ అయితే మంచిగా ఉన్నాయి, ఎందుకంటే అవుట్లుక్ కూడా బాగానే ఇచ్చింది. బిజినెస్ అవుట్లుక్ హెచ్డిఎఫ్సి తప్ప మిగతా బ్యాంక్స్ ఎన్పిఏ అన్ని తగ్గినాయి. బ్యాంకింగ్ అవుట్లుక్ కూడా బాగానే ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ అక్కడి నుంచి పెరుగుతూనే ఉన్నాయండి. రైట్ సార్. సార్ థ్యాంక్స్ అండి సార్, మంచి సూచన చేశారు. సో సార్ మరో కాల్ అండి, శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? నాకు ఒక 3 స్టాక్ సజెషన్స్ కావాలి సార్. చెప్పండి. ఐటీసీ. ఐటీసీ నేను 404 దగ్గర తీసుకున్నాను. ప్రెసెంట్ అది లాస్ట్ లో ఉంది. దాన్ని హోల్డ్ చేయాలా, బై క్యాన్సిల్ చేయాలా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ఐసి అండి. ఎల్ఐసి వచ్చేసి నేను 830 దగ్గర తీసుకున్నాను. 830 అండి. 830 ఓకే. అది కూడా ప్రెసెంట్ లాస్ట్ లో ఉంది. దాన్ని హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా? మూడోది వికాస్ ఈకో అండి, పెన్నీ స్టాక్. వికాస్ ఈకో పెన్నీ స్టాక్ సార్. పెన్నీ స్టాక్ సార్, ఆల్మోస్ట్ 12,000 షేర్స్ తీసుకున్నాను. అవి ఉంచాలా లేకపోతే? సరే ఒక్కసారి స్పెల్ అదేంటి సార్? వికాస్ ఈకోనా? వికాస్ ఈకో అంటున్నారు. వికాస్ ఈకోటెక్ అనే కనిపిస్తుంది సార్. వికాస్ ఈకోటెక్. ఎస్ సార్. టెక్ అంటే మీకు బిజినెస్ ఆఫ్ హై అండ్ స్పెషాలిటీ కెమికల్స్ మీకు జనరల్ గా ఏంటంటే సీజనల్ స్టాక్స్, సీజనల్ అప్పుడు షుగర్ కానీ కెమికల్స్ కానీ సీజనల్ అప్పుడు బాగా పెరుగుతాయి. సో 1.65 జనరల్ గా 1.65 అంటే ఆ కంపెనీ మనకి ఎప్పుడు మూవ్మెంట్ రావాలి కదా సార్. కన్సిస్టెంట్ గా డౌన్ సైడే ఉంది. నేనైతే ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను, దయచేసి ఎంటర్ కాకండి. సో ఏదైనా ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉండి బ్రేక్అవుట్ అవడానికి కన్సల్టేషన్, లాంగ్ కన్సల్టేషన్ తీసుకుని బ్రేక్ అయ్యే ఛాన్స్ కానీ, బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండి ప్రైజెస్ విల్ డిఫర్. ప్రైజెస్ కిందకు వచ్చినాయి, అది కిందకు వచ్చినప్పుడు మనం ఎంటర్ అయితే మంచిగా ఉంటుంది. లేదు మనం ఎంటర్ అయిన తర్వాత అన్ని పెరుగుతాయని కాదు, కొన్ని తగ్గుతాయి. తగ్గినప్పుడు యావరేజ్ చేయాలా లేదా అనేది చూసుకొని కొన్నింటికి యావరేజ్ చేయొచ్చు, కొన్నింటి చేయకూడదు, లాంగ్ హోల్డింగ్ వెయిట్ చేయాలి. సో ఇట్లాంటి 1 రూపీ రెండు దయచేసి ఇట్లాంటి ఎంటర్ కాకండి. ఎందుకంటే ఎప్పటికో లాంగ్, ఇప్పుడు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పటిదాకా మనం దాంట్లో అంటే బ్లాక్ అయిపోతాం. దయచేసి ఇట్లాంటి వెళ్ళకండి. ఐటీసీ అన్నారు 334, మీరు లాస్ట్ లో ఉన్నా అన్నారు.
ఎఫ్ఎంసీజీ అయితే కొంచెం లాస్ట్ లోనే ఉన్నాయి, సెక్టర్ కొంచెం ఇదిగానే ఉంది. ఇంకా నెక్స్ట్ 2 quarters చూస్తే కానీ ఇది డైరెక్షన్ తెలియదు. లైఫ్ Okay. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అన్నారు 826 ఉంది, Hmm. 0.06 న్యూట్రల్ ఉంది. ఇది కొంచెం నెగిటివ్ ఉందండి, కొంచెం డౌనే ఉంది, Yes, sir. ఇంకొంచెం డౌన్ కావచ్చు. దాదాపుగా మీకు ఇప్పుడు చూస్తే 826 అంటే 810 దాకా రావచ్చు ఎక్స్పెక్టేషన్, అక్కడ దాకా డౌన్ ఉంది. సో రీసెంట్ అంతకుముందు కూడా అక్కడి నుంచే తీసుకుంది. సో అక్కడికి వచ్చి మళ్ళీ యూ టర్న్ తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కి అయితే పెట్టుకోండి, బాగానే ఉంటుంది. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, ప్రసాద్ గారు ఖమ్మం నుండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. మేము ప్రభుత్వ ప్రోగ్రామ్స్ మేము చూస్తూ ఉంటామండి. సార్ మా ఇదివరకు సిల్వర్ 84,000 అట్లా ఉన్నప్పుడు మాకు ఇక లైవ్ లో చూసినప్పుడు ఇట్లా పెరిగిద్ది 2 lakhs అబౌట్ 2 lakhs ఇది అని అన్నాడు. అప్పుడు మేము కొంత తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మంచి రేట్ వచ్చింది. దానికి వానికి థ్యాంక్స్ చెబుదామని ఫోన్ చేశాడు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ కనుమ. మంచి పండగ రోజు మంచి ఇది చెప్పారు, బూస్ట్ ఇచ్చారు. త్రీ క్లాస్ చెప్తాం అంతా బాగా ఇదయ్యాము. చాలా మంది నాలాగనే ఉండుంటారు అట్లా. రైట్ సార్. థాంక్స్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ మరి ఏంటి, మరి హోల్డ్ చేసుకోవచ్చా ఏంటి ఆయన క్వశ్చన్కి ఎక్స్టెన్షన్? హోల్డ్ చేయొచ్చా అంటే సిల్వర్ ఇప్పుడు ఏంటంటే ఇవాళ కొంచెం మైనస్ లో ఉంది కానీ పెద్ద పడట్లేదు. Yes, ఇప్పుడు ఏదైనా ఇరాన్ వార్ అది వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా కొంచెం విపరీతంగా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా ట్రెండింగ్ పాజిటివ్ ఉంది సిల్వర్. Okay. అందుకే నేను కన్సిస్టెంట్ గా చెప్తున్నా, అది కన్సంప్షన్ ఎక్కువ ఉంది, ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువ ఉంది. రేపు గ్రీన్ ఎనర్జీ వస్తే ఇంకా యూసేజ్ పెరుగుద్ది, Okay. అది తగ్గేదేలే అంట. కాకపోతే మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ అయ్యే సర్వసాధారణం. 1 step బ్యాక్వర్డ్ అన్నాం కదా, అట్లానే ఇవాళ 4,000 మైనస్ లో ఉంది. ఎస్ సార్. సో మళ్ళీ ఏదన్నా న్యూస్ వచ్చింది, ఏదైనా జియో పొలిటికల్ టెన్షన్ ఉన్నా, లేకపోతే కంపెనీస్ నుంచి ఏదైనా యూసేజ్ సిల్వర్ యూసేజ్ ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. Yes, sir. ఓవరాల్ గా ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. ఓకే ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ. సో సార్ మరో కాల్ అండి, కామేశ్వర్ గారు కాకినాడ నుండి. నమస్తే మేడం. ఎస్ మేడం. బయోకాను ట్రాఫిక్ లో ఉన్నాం, ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ట్రాఫిక్ లో ఉన్నాం, మళ్ళీ వెనక్కి వస్తున్నాం. శైలు బయోకాన్ అండి. ఏ రేట్ లో కొన్నారండి మేడం? ఏ రేట్లో కొన్నారండి? శైలేమో 132లో కొన్నానండి, బయోకాన్ ఏమో 330లో కొన్నాను సార్. స్టీల్ అథారిటీ అని బయోకాన్ 330 లో కొన్నారు. ఇది 330 లో కొంటే మీకు 381. రీసెంట్ కూడా మీకు 420 160 18th నవంబర్. అక్కడి నుంచి కొంచెం డౌన్ సైడ్ ఇది అవుతుంది. మళ్ళీ మీకు ఏదైనా రావాలంటే 390 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ టర్మ్ పర్వాలేదు. ఫార్మా సెక్టర్ మీద 100% అనేది డైరెక్షన్ అది తెలిసినప్పుడు, అది ఎంత పర్సెంట్ వేస్తారని తెలిసినప్పుడు ఫార్మా సెక్టర్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దాని అనుగుణంగా లాంగ్ టర్మ్ కి అయితే ఆ న్యూస్ బట్టి అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా నేను 100% చేస్తాను అని మళ్ళీ చెప్పాడు అనుకోండి, మళ్ళీ తగ్గే ఛాన్స్ కూడా ఉంటాయి, అవి చూసుకోవాలి. ఏదైనా రీసెంట్ 420 దాకా వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి 390 క్రాస్ అయినప్పుడు మళ్ళీ ఆ రేట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీరు సెయిల్ అన్నారు 152 ఉంది, 0.56% డౌన్. ఇది మీకు 152 కూడా క్రాస్ అవుతున్నట్టు అనిపిస్తోంది. మీకు ట్రెండింగ్ 160 దాకా రావచ్చు అండి. 153 154 కనుక క్రాస్ అయితే 160 దాకా రావచ్చు. కొంచెం అప్ ట్రెండే ఉంది, కొంచెం 160 దాకా చూడవచ్చు. లేదా మీకు ఏదైనా డౌన్ సైడ్ మళ్ళీ ఇది అనుకుంటే 149 స్టాప్ లాస్ అనుకోండి, అది కట్ అయితే ఎగ్జిట్ అయిపోండి. రైట్ మ్యామ్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, ఏడుకొండల గారు ఒంగోలు నుండి. నమస్కారం అండి. నమస్కారం. ఎస్ ఎస్ సార్. మేము వచ్చేసి ఎస్ బ్యాంక్ లో చేసామండి. అంటే 4 years అయింది, 92 దగ్గర ఉంది. దాన్ని ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? ఎంతలో కొన్నారు సార్? 90నా? అంటే కొంచెం ఇప్పుడు పెరుగుతుందండి. ప్రస్తుతం 92లో ఉన్నారు. ఎంత కొన్నారు సార్? చెప్పండి. మేము 400 రేట్ తీసుకోండి. 400లో కొన్నారండి. 400 షేర్స్ ఉన్నాయండి, 92లో ఉన్నాం. 92లో కొన్నారండి. 92 అంటే నేనే లాంగ్ బ్యాక్ కన్సిస్టెంట్ చెప్తున్నా. ఎస్ బ్యాంక్ యాడ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. వద్దండి, దయచేసి వద్దు. మీదేంటంటే మనకి డైరెక్షన్ తెలియట్లా, సపోర్ట్ ఉంది దానికి, కానీ ఎవరొకళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేసుకోవాలి బ్యాంక్ ని. మంచి బ్యాంక్ ఇది వరకు ఇంటర్నల్
మేనేజ్మెంట్ లో ప్రాబ్లం ఉంది, అక్కడి నుంచి ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. సో ఎవరన్నా వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు కానీ దానికి మూవ్మెంట్ రాదు, అప్పుడు దాకా స్తబ్దతగానే ఉంటది, పెద్ద మూవ్మెంట్స్ ఉండవు. దయచేసి యావరేజ్ చేయొద్దు. మీరు 92 లో కొన్నారు కాబట్టి ఇప్పుడు తీమని చెప్పలేము. ఏదన్నా పాజిటివ్ న్యూస్ ఎప్పుడోసారి రావచ్చు. మేము 2-3 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఎక్కడ కూడా ఛాన్సే లేదు. సపోర్ట్ కూడా ఉంది. సో డెఫినెట్ గా ఏదో ఒక టైంలో రావచ్చు, వచ్చినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు దాకా వెయిట్ చేయండి. రైట్, తప్పనిసరిగా మీరు కూడా మనం ప్రోగ్రాంలో చెప్తూనే ఉన్నారు ప్రభు గారు, ఆల్మోస్ట్ గత 3 నెలలు బట్టి ఆల్మోస్ట్ దీన్ని తీసుకోవద్దు అని చెప్పి అన్నట్లుగా కదండి, ప్రాబ్లం ఉందని కూడా చెప్తూనే ఉన్నారు. ఎనీవే, సో సార్ అదండి సూచన. సో సార్ మరొక కాల్ అండి, శ్రీనివాస్ గారు ఖమ్మం నుండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎస్ సార్. సార్ మేము చిన్న స్విట్జర్లాండ్ తీసుకోవచ్చు సార్ మేము ఇప్పుడు. మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మా? సార్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా? మీరు లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్, ఓకే. లాంగ్ టర్మ్ అయితే తీసుకోవచ్చండి, పర్వాలేదు. మల్టీ బ్యాగర్ అవుద్ది. రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా వచ్చినప్పుడు మల్టీ బ్యాగర్ అవుద్ది. ప్రస్తుతం రెన్యూబుల్ ఎనర్జీ యూసేజ్ అంత లేదు కదా. సో ఇది నెక్స్ట్ 5 years తర్వాత కానీ మూవ్మెంట్ రాదు. మనకి అంత స్క్రిప్ట్ లో ఫైర్ రావాలంటే 5 years అబోవ్, అంటే నెక్స్ట్ 10 years టార్గెట్ పెట్టుకుంటే 5 years తర్వాత మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫ్యూచర్ లో మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది ఇది. సార్ అదండి సూచన శ్రీనివాస్ గారు. సో సార్ మరో కాల్ అండి, కామేశ్వరరావు గారు హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. సాంబశివరావు గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సాంబశివరావు గారు. నమస్తే సార్. సాంబశివరావు గారు చెప్పండి. ఆయిల్ ఇండియా ఒకటి 450 ఉన్నాయి సార్. 2 years బట్టి ఆ రేట్ రావటం లేదు సార్. తర్వాతనేమో సెంకో గోల్డ్ ఒకటి ఈ రేట్ లో తీసుకోవచ్చా? సెంకో గోల్డ్ ఫ్రెష్ బై. సెన్కో అండి, SENCO. సెన్కో గోల్డ్, ఓకే. సెన్కో గోల్డ్ 331 లిమిటెడ్, ఇండియా జ్యువెలరీ రిటైలర్, లార్జెస్ట్ ఆర్గనైజ్ జ్యువెలరీ రిటైల్ ప్లేయర్. కొంచెం అంటే పెద్ద పడట్లేదు, పెద్ద పెరగట్లేదండి. అంటే కన్సాలిడేషన్ 50 days DMA టెక్నికల్ చూస్తే ఆ లైన్ మీదే కొంచెం కన్సిస్టెంట్ గా అవుతుంది. అంటే మూవ్మెంట్స్ పెద్ద లేవు. ఏదైనా మీకు రావాలంటే 360 దాటినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు, బట్ ఇట్ విల్ టేక్ టైం. అప్పుడే గోల్డ్ విపరీతంగా పెరిగింది కదా మామూలుగా. సో డెఫినెట్ గా కొంచెం ఇదే మీ లార్జెస్ట్ జ్యువెలరీ ఇది కాబట్టి పెద్ద మూమెంట్స్ ఉండవు. నేనైతే అంటే ప్రాఫిట్స్ కొంచెం, మార్జిన్స్ కొంచెమే ఉంటాయి ప్రస్తుతానికైతే, ఎందుకంటే బాగా పెరిగిపోయింది. ఏదన్నా కొంచెం అన్సర్టనిటీ, కొత్తది ఏదన్నా వారు, మళ్ళీ ఇరాన్ వారు, లేకపోతే గ్రీన్లాండ్ ఆక్యుపై చేశారు, ఇట్లాంటి ఏదైనా న్యూస్ పొలిటికల్, ఆయన డాన్సులు తగ్గలేదు కదా. డాన్సులు తగ్గనంత కాలం కొంచెం గోల్డ్ పెరుగుతున్నప్పుడు ఇది పెరుగుతుంది. సో మళ్ళీ ఏమి లేనప్పుడు మళ్ళీ నార్మల్ గానే ఉంటుంది. సో అందుకని నేను చెప్పేది, సో కొంచెం ప్రాఫిట్స్ తక్కువ అనుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు, బట్ కన్సల్టేషన్ తీసుకుంటుంది కాబట్టి ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి, అది బెస్ట్. రైట్. ఆయిల్ మీరు ఒకటి కూడా అడిగారు, ఆయిల్ 450 అన్నారు. దాదాపుగా నియర్ బై రీసెంట్ డౌన్ నుంచి వచ్చిందండి. కొంచెం 430 వరకు మళ్ళీ కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే 440 to 430 కనుక యూటర్న్ తీసుకుంటే మళ్ళీ 480 దాకా రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. అంత రీసెంట్ హై తీసుకుంటే మీకు ఎప్పుడండి 16th June 480.85 అక్కడ దాకా రావచ్చు, ఆ లెవెల్ కట్ కాకుండా ఉంటే పట్టు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి హైదరాబాద్ నుండి. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే. ఎస్ సార్. సార్ అడ్వైట్ నేను 1560 లో కొన్నాను. ADVAIT సార్. ADVAIT. హలో వింటారండి. ఎస్ సార్. ఎనర్జీ ట్రాన్సిషన్. అడ్వైట్ 1560 లో కొన్నాను సార్. ఇప్పుడు 1370 అలా ఉంది. హోల్డ్ చేసిన తర్వాత లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? లాస్ట్ లో ఉన్నారు సార్. 1560లో తీసుకున్నారట, లాస్ట్ లో ఉన్నారు. 1300 ఆర్డర్ ఉంది. డౌన్ ట్రెండే ఉందండి, ఇంకా డౌనే అవుతుంది. ఇక పడుతుంది, పండేవండి. మళ్ళీ కొంచెం పడుతున్నప్పుడు మళ్ళీ అంత ముందు చూసుకుంటే మీకు 1135 7th May 1110 అంటే 1110 to 1200 మధ్యలో అక్కడ దాకా సపోర్ట్ ఉంది, అక్కడ దాకా రావచ్చు చిన్న చిన్నగా. ఏదైనా మీకు కొంచెం బూస్ట్ అవ్వాలంటే మటుకు 1460 1470 కనుక క్రాస్ అయితే కొంచెం మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి చాలు. అది బ్రేక్అవుట్ అయినప్పుడు అక్కడ ఎంటర్ అవ్వచ్చు, లేదా కిందకి ఆ లెవెల్కి వచ్చి యూటర్న్ తీసుకున్నప్పుడు అక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శ్రీనివాసరావు గారు విజయవాడ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం. ఎస్ సార్. ప్రభు గారు. ఎస్ సార్. సార్ రిలయన్స్ స్టోర్ ఉన్నాయి సార్ నా దగ్గర 44 రూపీస్ లో 14,000 షేర్స్.
44 అంటే 32 ఉంది. ఇది కొంచెం వీకే ఉంది సార్, డౌన్ సైడే ఉంది. మీకు 28 చెప్తాను వినండి. కొద్ది వీక్ ఉందని డౌన్ సైడ్ ఉందని చెప్పారు. డౌన్ సైడే ఉంది, కొంచెం వీక్ ఉంది. మీరు ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి, కానీ టైం పట్టింది బాగా. ఇక దాదాపుగా రీసెంట్ 2 టైమ్స్ డబుల్ టాప్ అనుకోండి, దాదాపుగా 71 11th జూన్ అక్కడి నుంచి డౌన్ సైడే ఉంది. సో మళ్ళీ ఏదైనా కావాలంటే మీకు 45 క్రాస్ అయినప్పుడే మూమెంట్స్ రావచ్చు. కొంచెం టైం పట్టింది బాగా. మీకు 45 క్రాస్ అవుతున్నప్పుడు యావరేజ్ చేసుకోండి, అప్పుడు మీరు తొందరగా బయటికి రావచ్చు. ఎస్ సార్. సార్ కొద్ది డౌన్ ట్రెండ్లో ఉంది, 45 వస్తున్నప్పుడు యావరేజ్ చేసుకోమన్నట్టుగా ఆయన సూచన చేశారు సార్. సో సార్ లాస్ట్ 20 సెకండ్స్ సార్, ఇవాళ ఎలా ఉండబోతుంది మార్కెట్ ఫైనల్గా సార్? వీకెండ్ ప్లస్ ఉండొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 8% రిలయన్స్ కూడా పడింది. సో జనరల్ గా రిజల్ట్స్ వచ్చినప్పుడు పెద్ద మూవ్మెంట్ రాదు, కానీ ఈసారి ముందే పడిపోయింది కాబట్టి ఆల్రెడీ చాలా మంది కూడా ఇచ్చేసి ఉంటారు కదా. సో రిజల్ట్స్ కనుక కొంచెం న్యూట్రల్ గా ఉండి లైట్ పాజిటివ్ ఇచ్చినా రేపు మండే మీకు రిలయన్స్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో అంటే రిలయన్స్ మనకి అబ్జర్వ్ చేయాలి, రిజల్ట్స్ అబ్జర్వ్ చేయాలి. 1500 అబౌవ్ మండే ఉండొచ్చు. 1500 ఎవరైనా వన్ డే కూడా కొనుక్కుందాం అనుకుంటే కూడా కొంచెం అది కూడా ఒక బిట్ ట్రయల్ చేయొచ్చు. 1466 ఉంది. రిజల్ట్స్ బాగుంటే గనక మీకు ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఉంది అనుకంటే 1500 పైన ఉండే ఛాన్సులు ఉంటాయి. ప్లస్ మెయిన్ సాటర్డే అనుకున్నట్టు ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి ఇంపార్టెంట్, ఎందుకంటే రీజిక్ లో ఉన్నాయి, పర్సంటేజ్ తగ్గిస్తున్నారు. సో దాని అనుగుణంగా అది ఎట్లా ఉంటాయని కొంచెం చూడాలి. ఓవరాల్ గా ఈ మెయిన్ ఇవే కాబట్టి ఈ వారానికి నెక్స్ట్ వీక్ ఈ రెండు చూస్తే దాని డైరెక్షన్ తెలుస్తుంది. ఓకే రైట్ సార్. సో అదండి సూచన. సో ఆ రకంగా ముందుకు వెళ్ళండి ఈరోజు. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. తిరిగి సోమవారం ఉదయం 9:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. అలాగే అంతకుముందు ఆదివారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కూడా కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.